హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ లోహిస్ ఛానల్. కోటమిట్టలోని మహాలక్ష్మమ్మ గుడి దగ్గర హిందూ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఆ వేడుకలు ఈ వీడియోలో చూద్దాం రండి. మా వీడియోని చూసి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. శ్రీరాముని గుడి పౌరుడిగా ఇప్పుడు మన ఈ కార్యక్రమం వాత్సల్య నుంచి వచ్చిన విద్యార్థులతోటి కోలాటం జరపబడుతుంది. అలాగే అందరూ ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని అందరూ ధన్యులు అవుతాం. జై శ్రీరామ్. జై బోలో బజరంగి.
साम्राज्य संचारिणी
श्रीराजराजेश्वरी कृपाकरि शङ्करि पाहि मां श्रीराजराजेश्वरी कृपाकरि शङ्करि पाहि मां श्रीराजराजेश्वरी कृपाकरि शङ्करि सिंहवाहिनि दया प्रवाहिनि मोहिनि ఈ పిల్లలకి మెమంటలు ఇచ్చేదానికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఎలపాక శివ గారు, నండపాని సురేష్ గారు, మురుగా గారు, రమేష్ గారు, హేమంత్ గారు, పెంచుల్ బాబు గారు, జ్ఞానేంద్ర గారు స్టేజ్ మీదకి వచ్చి పిల్లలకి మెమంటలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరూ వేదికపైన ఉండండి, పిల్లలు దిగలాగండి, అందరూ గ్రూప్ ఫోటో తీస్తారు. పాప మునేంద్ర గారిని, నాగేంద్ర సత్యరెడ్డి గారిని కూడా వేదికపైన అవసరం కోరుతున్నాను. నమః పార్థ యత్వోతిష్ట పరం తప జాత సుకేష్మను విజ్ఞమనః సుకేషు విగతసః సంగస్తేషు పదాయ సమూహ శృతి విభ్రమః శృతి భ్రంశ దత్తదేవేత రోచనః స్వయాలి భౌతి భారత అభ్యుత్థానమనద వినాశాన దుష్కృత ధర్మ సంసమనాదాయ బ్రహ్మైవదేన గత్తవ్యానం ఏషాం నాసితమాత్మనః ప్రచేష్టస్య కర్మసు యుక్త నిగ్రహం చ అభ్యాసేషు కచ్చిద్దైతి సిద్ధయే కచి నాం వేదాముపేతస్తు కౌతేయ పునర్ ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చెప్పలతో ఘనంగా చెప్పాలి.
పెద్దలు డాక్టర్ పి రమేష్ గారు గతంలో బీడీ కాలేజ్ ప్రిన్సిపాల్గా అలాగే గవర్నమెంట్ డైట్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. రిటైర్డ్ డిఓ గారు వారిని వేదిక పైన రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు గౌరవనీయులు శ్రీమతి భయ్యా మల్లిక గారు సింహపూరి కార్తీక దీపోత్సవ సమితి ప్రధాన కార్యదర్శి అలాగే సుభోష్ కుమార్ అధినేత వీరిని వేదిక పైన రావాల్సిందిగా కోరుచున్నాం. వారిని సులోచనమ్మ గారిని తీసుకుని సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. వేదిక ప్రాంత సంయోగం వీరిని వేదిక పైన రావాల్సిందిగా కోరుచున్నాం. వీరిని తీపూరు బాబు గారు సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు వేదిక పైన పెద్దలందరూ కలిసి భారతమాత చిత్రపటాన్ని పూలతో చేయాలని. భారత్ మాతాకి అందరూ గట్టిగా ఇంకోసారి భారత్. దువ్వూరు రవి గారు వచ్చి పాడాల్సిందిగా కోరుచు. మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం. సుప్రజోత్స్నా పులకితయామిని పుల్లకుసుమితా త్రిమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. కోటి కోటి కంఠ కలకర నినాద కరాలే కోటి కోటి ఉదయికృత కర కరవాలే అబలాకనో మాయతో వలే బహుబలు దారిణి నమామి తారిణి రిపుదల వారిణి మాతరం వందే మాతరం. తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం हि ప్రాణా శరీరే బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తోమారైతరం వందే మాతరం వందే మాతరం. హిందూ బంధువులకు సోదరులకు మన కోటమిట్ట బస్తీ ప్రజానీకానికి అందరికి కూడా నా నమస్సమాజం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అనేక కార్యక్రమాలు చేపట్టి సాధించినటువంటి ఘనత కీర్తి వీటినన్నింటినీ కూడా మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశంలో పేదరికానికి తావుండకూడదు, అందరూ చదువుకున్న వాళ్ళు ఉండాలి. ఇలాంటి అనేక లక్ష్యాలతోటి వికసిత్ భారత్ అని ప్రధానంగా నొక్కివక్కాడిస్తూ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటూ భారతదేశ ప్రభుత్వము ఈరోజు వెళ్తూ ఉంది.
హిందువులుగా మనందరం కూడా గర్వించాలి. మన మతాన్ని, మన ధర్మాన్ని, మన పద్ధతులని, మన శక్తిని మనం చాలా గొప్పగా వర్ణించుకోవాలి. అందుకనే ఈ మధ్యన భారతదేశ ప్రభుత్వము మనకు పంచ పరివర్తన అనే ఒక 5 మెయిన్గా కొన్ని అంశాలు మన శాఖ ద్వారా 1వ తరగతి నుంచి పీజీ స్థాయి విద్యార్థుల వరకు అందరికి కూడా పాఠ్య ప్రణాళికలో ఇప్పుడు మనం చర్చించబడేటువంటి ఈ పంచ పరివర్తన అంశాలని ఖచ్చితంగా చేర్చాలని సూచించింది. దాంట్లో మొదటిది సమరసతా భావం. సమరసతా భావం అంటే ఏంటి? అందరినీ మనము కలుపుకొని పోవాలి. రెండవది కుటుంబ వ్యవస్థ. అసలు మొట్టమొదటి పాఠశాల ఇల్లే. ఇంటి నుంచే ఆ పరివర్తన ప్రారంభం కావాలి. తల్లి మొదటి గురువు. తల్లి దగ్గర నుంచి 5 సంవత్సరాలు మన దగ్గర ఉన్నంత వరకు పిల్లలు ఏం నేర్చుకుంటారో అవే వాడి భావి జీవితానికి బాటగా నిలుస్తాయి. మంచి పద్ధతులు నేర్పాలి. ఇప్పుడు పెద్దలు శ్రీమతి బయ్య మల్లిక గారిని మాగవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్తే. గౌరవనీయుల పెద్దలకు మరియు వేదిక ముందు ఉన్నటువంటి సోదర సోదరిమణులకు నా నమస్కారాలు. అలాగే పిల్లలకు నా ఆశీస్సులు. ఈ కుటుంబం అంటే అనుబంధాలు ఉండాలి. కుటుంబం అంటే విలువలు ఉండాలి. ఒకప్పుడు కుటుంబము ఎలా ఉండేది అంటే మానసిక శిక్షణా కేంద్రాలు. ఇప్పుడు సైకాలజీ సెంటర్లు ఎన్నో పెరిగిపోయినాయి. కానీ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండబట్టి మానసిక శిక్షణా కేంద్రాలు వాళ్ళే పరివర్తన చెందుతూ పిల్లలకి ఎంతో నేర్పించేవాళ్ళు. ఇటువంటివి ఇప్పుడు లేవు. అందువల్లనే మానసిక కేంద్రాలు ఎక్కువైపోయినాయి. తల్లిదండ్రుల బాధ్యత, ఎప్పుడైతే తల్లిదండ్రుల ప్రేమ బాధ్యత ఉంటుందో, పెద్దల యందు గౌరవం ఉంటుందో, భార్య భర్త మధ్య అన్యోన్యత ఉంటుందో, పిల్లలు అంటే అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళ మధ్య అనుబంధాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ ఇల్లు దేవాలయంగా ఉంటుంది. అందరికీ శాంతి కావాలి. కేవలం అందరికీ కావాల్సింది అన్నమే. అన్నం తినేటప్పుడు కూడా శాంతి కావాలి. ఏమండి, పసి పక్షి క్రిమి కీటక జంతువు ఎన్ని ఉన్నాయో ఈ ప్రాణులు జీవులు అందరికీ ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం తర్వాత మీకు మనస్సుకు ఆహారం ఏం కావాలి? మీ మనస్సుకి ఆహారం ఏం కావాలి? శాంతి కావాలి. శాంతి ఎలా వస్తుంది? భౌతికమైనటువంటి ప్రపంచంలోనే ఉంటే శాంతి రాదు. మా అమ్మగారు చెప్పినట్లు మొట్టమొదట ఇంట్లో రావాలి శాంతి. ఆ తర్వాత మన వాడకట్టులో ఉండేటటువంటి వాళ్ళ ద్వారా రావాలి. ఆ తర్వాత మన ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళ ద్వారా రావాలి. ఆ తర్వాత మన దేశంలో ఉండేటటువంటి వాళ్ళ ద్వారా శాంతి రావాలి. అంటే అందరూ శాంతి కాముకులై అద్భుతంగా వాళ్ళ యొక్క ఆచరణ ద్వారా, వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా, వాళ్ళ నడవడిక ద్వారా, వాళ్ళ శీలం ద్వారా ఎప్పుడైతే మనం సక్రమంగా ఉంటామో అప్పుడు దేశానికి శాంతి. వాడు నిపుణత్వాన్ని పొంది ఆ విధంగా శాంతిని. ఆ తర్వాత ఏముండాలి? దైవభక్తి. మూడవది దైవభక్తి. దైవభక్తి ఉన్నటువంటి వాడికి, భగవంతుని యందు విశ్వాసం ఉన్నటువంటి వాడికి అపారమైనటువంటి శక్తులు వస్తాయి. ఆ దైవం ఏమిటి అంటే, దైవం అంటేనే దివ్యమైనటువంటిది. నా దేశం హిందూ దేశం, యుగ యుగాలకైనా ఒక సందేశం. ఏ దేశానికి ఉన్నది ఇంత గొప్ప చరిత్ర, ఏ జాతికి ఉన్నది నా జాతికున్న ఘనత. నీరు నిప్పు గాలి నేల గగనాలను కొలిచింది, రాయి రప్ప చెట్టు చేమ దైవంగా తలచింది. సహనమునే సంస్కృతిగా మలచుకుంది నా దేశం, సహనమునే సంస్కృతిగా మలచుకుంది నా దేశం. సకల జనావళి
మానవాళికి హితం కోరుకుంది నా దేశం. ఏ దేశానికి ఉన్నది ఇంత గొప్ప చరిత్ర, ఏ జాతికి ఉన్నది నా జాతికున్న ఘనత. ఒక చెప్తారు, సోమనాథ్ దేవాలయం దగ్గర నుంచి గజనీ మహమ్మద్ దండయాత్ర చేసిన తర్వాత 6 నెలల పాటు ఆ దేవాలయం నుండి బంగారు వెండి మొత్తం 6 నెలలు పట్టింది అతను ఒక దేవాలయం నుంచి తీసుకుపోవడానికి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంత డబ్బు ఉంది బంగారం మన దేశంలో. అదే సమయంలో గోరీ మహమ్మద్ దగ్గర దండయాత్ర చేసినప్పుడు పృథ్వీరాజు తోటి 16 సార్లు క్షమించాడు అతను ఓడిపోతే. 17సారి అతను ఇతను చంపేశాడు. ఇది మన దేశ యొక్క పరిస్థితి. విదేశాల్లో మన ధర్మం మీద మార్పు రావడానికి 2 పనిచేస్తుంది. ఒకటి హరే రామ హరే కృష్ణ, రెండోది సంఘమే. అందుకే మార్పు వస్తుంది. చెప్పు నాయనా.